ఎంత పెద్ద అంతర్జాతీయ డైరెక్టర్ అయినా చట్టం అందరికి సమానం కాబట్టి అగో ఆ చట్టానికి విలువ ఇచ్చి చాలా సింపుల్ గా ఆర్టీ ఆఫీస్కి వచ్చిండు డైరెక్టర్ రాజమౌళి. మంది మార్బలం ఏమి లేకుండా ఒక్కడే హైదరాబాద్ ఉన్న ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసు మెట్లెక్కిండు. రాజమౌళి అట్లా వచ్చుడు నిజమా కళ అని అనుకున్నారు కావచ్చు ఆర్టీఏ ఆఫీసర్లు. కొద్దిసేపు పరిశాన్ కూడా కావచ్చు. అసలే నా మాటే శాసనం అనే శివగామి దేవిని బాహుబలిని బల్లాల దేవులను పుట్టించినోడాయే గాయంత పరిశాన్ గారా. అట్లా డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకునే దానికి వచ్చిన రాజమౌళిని ఫోటోలు దించిండ్రు ఆఫీసర్లు. రాజమౌళి హీరోలు హీరోయిన్లు సినిమాలలో యాక్షన్ చేసేటట్టు డైరెక్ట్ చేస్తే ఆర్టీ ఆఫీసర్లు రాజమౌళిని డైరెక్ట్ చేసినట్టు ఫోటోలకు పోజులు ఇయ్యమన్నారు. రాజమౌళి మెడలు అటు ఇటు తిప్పుకుంటా వాళ్ళు చెప్పినట్టు ఫోటో దిగిండు. చూసిండ్రా రాజమౌళికి రూల్స్ మీద ఎంతటి గౌరవం ఉన్నదో. తన మనిషితోని ఓ ఫోటో పంపి ఆర్టీ ఆఫీస్ కు ఫోన్ చేసి నేను రాజమౌళిని మాట్లాడుతున్నా నా డ్రైవింగ్ లైసెన్స్ సంగతి చూడు అని అంటే చేసి పెట్టేంత అభిమానులు ఉంటారు. కానీ తను అట్లా చేయలే. సింపుల్ గా ఆర్టీ ఆఫీస్ కు పోయి ఫోటో దిగిండు. మహేష్ బాబు సినిమా షూటింగ్ కోసం బయట దేశాలకు పోతున్నాడట ఈ నడుమ. అప్పటికే కార్లు నడిపే డ్రైవింగ్ లైసెన్స్ గడువు అయిపోతుందట. దాన్ని పట్టుకొని అక్కడికి పోయి తిప్పలబడు ఎందుకని పోకముందే రెన్యువల్ చేయించుకుంటున్నాడట. మరి ఆర్టీ ఆఫీసును చూసిన రాజమౌళికి ఏమనిపించిందో అక్కడ ఉండే పబ్లిక్ మీద ఓ స్టోరీ రాసి ఆ బిల్డింగ్ ను సెట్ వేసి మంచి కథ రాసి సినిమా తీయాలనిపించింది కావచ్చు కదా అని అనుకుంటున్నారట అక్కడ రాజమౌళి తిరిగా లైసెన్స్ కోసం ఆర్టీఏ ఆఫీస్కి వచ్చిన పబ్లిక్. ఏదైనా ఉత్తగా చేయొద్దు కొత్తగా చేయాలి అన్నట్టే చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అగో పార్టీ గుర్తు కారు కాబట్టి అంబాసిడర్ కార్లకు గులాబీ రంగు వేసి వరంగల్ కు బయలుదేరిండ్రు. ఒకటో రెండో కాదు వందల కొద్ది కార్లకు జెండాలు కట్టుకొని గులాబీ పండుగకు పోతున్నారు. రోడ్డు మొత్తం కార్లతోనే నిండిపోయింది అన్నట్టున్నది. సభ సురువయ్యటానికి ఇంకో 3 రోజులున్నా ఇప్పటి నుంచే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రయాణాలు మొదలు పెట్టిండ్రు. ఇక్కడ ఇట్లుంటే ఇగో ఈ పెద్ద మనిషి చూడుండ్రి. వరంగల్ ఎలకతుర్తిలో జరిగే సభకు చర్యాల నుంచి పాదయాత్ర మొదలుపెట్టిండు. మార్కెటింగ్ వాళ్ళు రోడ్ల మీద పెట్టే ఛత్రి ఎక్కడ సంపాదించిండో గాని దానికి గులాబీ పార్టీ జెండాలు అతికిచ్చిండు. ఒంటికి నిండా గులాబీ పార్టీ ఫ్లెక్సీలు తలిగించుకున్నాడు. చేతిలో మైకు పట్టుకొని చర్యాల నుంచి నడక సురువు చేసిండట. మరి అసలే ఎండలు కొడుతున్నాయి, మనుషులు గాబరైతున్నారు. చేతిలో నీళ్ల బాటిల్ కూడా లేదు. బగబగ మండే ఈ ఎండలల్లా ఎలకతుర్తి సభకు ఎట్లా చేరుకుంటాడో ఏమో. జర పైలమే పెద్ద మనిషి అని కోరుతున్నారు కొంతమంది. ఇదగాడి అభిమానం ఇట్లుంటే ఇవో గిడి దిక్కు చూడుండ్రి ఎడ్ల బండ్లు ఎట్లా పోతున్నాయో. బండి వెనక బండి కట్టి 16 బండ్లు కట్టి బీఆర్ఎస్ సభకు పోదాం రారో నా కొడుక కొమ్మిరెల్లి అని పాట పాడినట్టు ఎడ్ల బండ్లు కట్టుకొని సూర్యాపేట నుంచి బయలుదేరినాయట ఈ ఎడ్ల బండ్లు. సూర్యాపేటకు వరంగల్కు నడిమిట్లో ఉన్న తొర్రూరుకు చేరుకున్న ఎడ్ల బండ్లు. ఇక మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సత్యవతి రాథోడ్లు ఎడ్ల బండ్లకు ఘనంగా స్వాగతం పలికిండ్రు. దయాకర్ రావు అయితే ఏకంగా బండి ఎక్కి డీజే పాటలకు డ్యాన్స్ చేస్తున్నాడు. ఇట్లా తీరొక్క తీరుగా జనం తరలేస్తుంటే ఎలకతుర్తిలో సభ ఏర్పాట్లు అంతే జోరుగా నడుస్తున్నాయి. ఇట్లా జరుగుతున్న ఏర్పాట్లకు కొంతమంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు లీడర్లు ముందే చేరుకొని ఫోటోలు దిగుతున్నారు. సెల్ఫీలకు పోజులు ఇస్తున్నారు. ఇప్పుడే ఇట్లుంటే 27 నాడు జరిగే రజతోత్సవ సభ ఇంకెంత జోసుకుంటుందో ఏ తీరుగా గులాబీమయం అవుతుందో చూడాలి.